అమ్మా కీర్తి, టీ తీసుకురామ్మా. ఇంట్లో అన్ని పనులు నేనే చేయాలి. అవునే, అన్ని పనులు నువ్వే చేయాలి. అక్క, ఊరిని చెప్పడొచ్చావు అక్క. బావున్నావా? బాగున్నాను. ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయవేంటి? ఇంట్లోనే ఉన్నావు, జాబ్ చేయట్లేదా? రాష్ట్రానికే రాజధాని లేదు, మాలాంటి వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కడుంటాయక్క? ఒక్క ఛాన్స్ అనగానే ఓటేసి మా బిడ్డల భవిష్యత్తు పాడు చేశామమ్మా. నేను ఈరోజు హైదరాబాద్ లో జాబ్ చేస్తూ లైఫ్ లో సెటిల్ అయ్యానంటే చంద్రబాబు గారి దయే. బాబుగారి చలవతోనే ఎంతో మంది యువతకి ఉద్యోగాలొచ్చాయి. మీరు 2019లో ఆ ఒక్క పొరపాటు చేయకపోయి ఉంటే రాష్ట్రం పరిస్థితి ఇలా ఉండేది కాదు కదా. ఇదంతా మా కర్మ. ప్రజల కోసం స్వార్థం లేకుండా నిజాయితీగా పనిచేసే ఒక మంచి నాయకుడిని మోసం చేశామన్న బాధే ఎక్కువగా ఉందమ్మా. బాబుగారు తెచ్చిన కంపెనీలను వెళ్ళగొట్టకపోతే ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చేవి కదా. లక్షలాది మంది యువతకి ఉపాధి దొరకాలన్నా, జాబు రావాలన్నా బాబు రావాలి. ఈసారి మోసపోకండి, నిర్ణయం మీ చేతిలోనే ఉంది. అమ్మో, ఒక్కసారి చేసిన తప్పు మళ్ళీ చేస్తామా? జై తెలుగుదేశం. ఈసారి సైకిల్ గుర్తుకే మన ఓటు. అరాచకాన్ని అంతం చేద్దాం, అభివృద్ధిని ఎన్నుకుందాం. యువతరం కవితకై సాగెను మన పోరు, నవతరం నరనరం బిగిసెను కదరా. యువతరం తమగణం వినిపించే హోరు, జనగణం కనగణం రగిలెను పదరా.